హాయ్ విష్ణు. హాయ్. ఏమైంది విష్ణు డల్గా ఉన్నావు? ఒక 2 monthsలో సర్టిఫికేట్ వస్తుంది, కాలేజ్ అయిపోతుంది. కానీ ఏం జరగదు అయిపోతాను తర్వాత. నీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో నాకు చెప్పు, నేను క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ జాబ్ ఎలా తెచ్చుకోవాలి మరి? ఏముంది, ఆన్ క్యాంపస్లో ఆఫ్ క్యాంపస్లో ట్రై చేయి. ఆన్ క్యాంపస్లో వచ్చే వాళ్ళకి వస్తుంది, రాని వాళ్ళు ఏం చేస్తారు? ఆన్ క్యాంపస్ ఆఫ్ క్యాంపస్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఆన్ క్యాంపస్లో రౌండ్స్ తక్కువ ఉంటాయి, ఆఫ్ క్యాంపస్లో రౌండ్స్ ఎక్కువ ఉంటాయి అంతే. ఈ రౌండ్స్ ఏందో, ఈ రెజ్యూమేస్ ఏందో నాకు ఏం అర్థం ఓకే ఓకే, నీకు బేసిక్ రెజ్యూమ్ క్రియేట్ చేయడం వచ్చు కదా? వచ్చు. మనం బేసిక్ రెజ్యూమేలో మిస్ చేసేవి ఏంటంటే సర్టిఫికేషన్స్, స్కిల్స్, ఎక్స్పీరియన్స్. అవన్నీ అడిగి రెజ్యూమే ఇప్పుడు సర్టిఫికేషన్ కోసం మనకి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, వెబ్సైట్స్ ఉన్నాయి. అందులో నీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ పైన సర్టిఫికేషన్ చేయి, వాటిని రెజ్యూమ్లో యాడ్ చేయి. సర్టిఫికేషన్స్ ఓకే, కానీ మనం ఫ్రెషర్సే కదా, మనకి ఎక్స్పీరియన్స్ ఏం చూస్తుంది? ఎక్స్పీరియన్స్ కోసం ఇంటర్న్షిప్ అప్లై చేయి, వాటిని రెజ్యూమ్లో యాడ్ చేయి. అంతేనా? అంతే అంతే. ఓకే, ఈ రెజ్యూమే గురించి అయితే నాకు ఐడియా వచ్చింది, కానీ ఆ ఇంటర్వ్యూలో రౌండ్ గురించి కొంచెం చెప్పవా? ఓ కంపెనీస్ వాళ్ళు క్యాండిడేట్స్ సెలెక్ట్ చేయడం కోసం ఈ రౌండ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు ప్రతి కంపెనీకి సేమ్ రౌండ్స్ ఉంటాయా? ఒక్కొక్క కంపెనీ వాళ్ళు నెంబర్ ఆఫ్ రౌండ్స్ డిఫరెంట్ కండక్ట్ చేస్తుంటారు. అంటే అన్ని టెక్నికల్ రౌండ్స్ అంటారా? కొన్ని ఏమో హెచ్ఆర్ రౌండ్స్ ఉంటాయి, కొన్ని ఏమో ఆప్టిట్యూడ్ బేస్డ్ రౌండ్స్ ఉంటాయి, కొన్ని ఏమో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఇంకొన్ని ఏమో ఈ టెక్నికల్ రౌండ్స్ ఉంటాయి. ఓకే, ఈ రెజ్యూమే గురించి అయితే ఐడియా వచ్చింది, ఇప్పుడు ఇంటర్వ్యూ రౌండ్స్ గురించి ఐడియా వచ్చింది. ఇప్పుడు నేను సెలెక్ట్ అయితే ఇంటర్వ్యూగా ఏముంది, సెలెక్ట్ చేసిన కంపెనీ వాళ్ళ నుంచి నీకు ఒక ఆఫర్ లెటర్ వస్తుంది, దాని తర్వాత జాయినింగ్ లెటర్ వస్తుంది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా వాడుకొని నేను జల్దీ ప్రిపేర్ అవుతా. సీ యూ ఆన్ ద జాయినింగ్ డేట్. పార్టీ లేదా పుష్ప? విల్ మీట్ అగైన్.